కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి మారబోతున్నారా? ప్రదేశ్ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కొందరు నాయకులు ముఖ్యమంత్రి పదవిపై కన్నేస్తే మరికొందరు కేపీసీసీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాతో వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు డీకేను మరో ఏక్నాథ్ షిండేగా అభివర్ణించడం కలకలం రేపింది. అయితే తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే అంటూ వివరణ ఇచ్చుకున్నారు శివకుమార్. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠంపై చర్చలు తీవ్రమయ్యాయి. అటు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కూడా చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ ఏడాది నవంబర్ నాటికి 2.5 ఏళ్లు పూర్తి కానుంది. ఈ ఏడాది చివర్లో ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో కొన్ని నెలలుగా ప్రచారమవుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎంపిక విషయం కేంద్ర నాయకత్వానికి సవాల్గా మారింది. సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో తీవ్ర కసరత్తు అనంతరం సిద్ధరామయ్యకు సీఎం, శివకుమార్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. చెరో 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఇరువురు నేతలు అంగీకరించారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 15, 16 తేదీల్లో సిద్ధరామయ్యను గద్దె దింపి డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ముఖ్యమంత్రి పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో చీలికలు జరగొచ్చంటూ భాజపా నేత ఆర్ అశోక్ పేర్కొనటం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏక్నాథ్ షిండే వంటి వారు కాంగ్రెస్లో అనేక మంది ఉన్నారని, వారిలో డీకే శివకుమార్ కూడా ఒకరు కావచ్చని అనటం చర్చనీయాంశమైంది. మరోవైపు భాజపా నేత శ్రీరాములు మాట్లాడుతూ మహారాష్ట్రలో షిండే పరిణామం కర్ణాటకలోనూ జరగొచ్చని అన్నారు. అధికార పార్టీలో పైచేయి ఎవరిదో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్లు ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ గులాజ్ చంద్ కటారియా, ఒడిషా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, కేంద్ర మంత్రి మురుగన్ కూడా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్తో పాటు బీజేపీలో కూడా గుసగుసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలపై డీకే శివకుమార్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవన్నీ వదంతులేనని, పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినని స్పష్టం చేశారు. బీజేపీకి దగ్గరవుతున్నానంటూ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు చూసి కొందరు సన్నిహితులు ఫోన్ చేస్తున్నారు. ఓ విషయం స్పష్టంగా చెప్తున్నా, పుట్టుకతోనే నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్కు నమ్మకమైన కార్యకర్తని. పార్టీపై, గాంధీ కుటుంబం పట్ల తనకున్న నిబద్ధతను ఎవరైనా ప్రశ్నిస్తే అది వారి భ్రమే అవుతుందన్నారు. నేను హిందువును, సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తా. జైల్లో ఉన్నప్పుడు సిక్కు మతం గురించి తెలుసుకున్నా. నా వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కన పెడితే అందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే కాంగ్రెస్ సిద్ధాంతం అని వివరణ ఇచ్చారు శివకుమార్. ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కొందరు కల్పిత కథలు చెప్తున్నారు. సద్గురు మా ఇంటికి వచ్చి శివరాత్రి వేడుకలకు ఆహ్వానం పలికారు. సద్గురు రాష్ట్రానికి చెందినవారు. ఆయన కావేరీ జలాల కోసం పోరాడుతున్నారు. ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను అని వెల్లడించారు. బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. నేను అమిత్ షాతో భేటీ కాలేదు అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు శివకుమార్. ముందు బీజేపీని తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు అని పేర్కొన్నారు. మరోవైపు డీకే శివకుమార్ కాషాయ పార్టీలో చేరుతారని వస్తోన్న వార్తల్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మాత్రం వేగంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎవరేం చెప్పారో నాకు తెలియదు, కానీ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి పోటీ పెరుగుతున్న మాట వాస్తవం. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే సీఎం కావచ్చని అనేక మంది వేచి చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నా దానికి బలం చేకూరే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి అని భాజపా కర్ణాటక అధ్యక్షుడు విజయేంద్ర పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్ యోగా కేంద్రంలో శివకుమార్ పాల్గొన్న దానికి భాజపాతో సంబంధం లేదన్నారు. డీకే పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సీఎం కావటాన్ని ఎవరూ అడ్డుకోలేరని,
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం వీరప్ప మొయిలీ అన్నారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం ఖరారైపోయిందని పేర్కొన్నారు. డీకే సీఎం పదవి చేపట్టడం అనేది కాలపరిమితితో కూడుకున్నదని, అయితే అది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. డీకే పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరప్ప మొయిలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. డీకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందటంలో నా పాత్ర కూడా ఉంది. ఆయన విజయవంతమైన నేతగా ఎదిగారు. వీలైనంత తొందరగా ఆయన సీఎం కావాలని అందరం కోరుకుందాం. కేపీసీసీ అధ్యక్షుడి హోదాలోనే కాకుండా పార్టీ కోసం డీకే ఎంతో శ్రమించారు. పార్టీ జాతీయ స్థాయిలో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఆయన ఎంతో కష్టపడ్డారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతమాత్రాన అతన్ని సీఎం కాకుండా అడ్డుకోలేవు. ముఖ్యమంత్రి పీఠం విషయంలో డీకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరైనా విమర్శలు చేస్తే వారు కేవలం వారి సంతోషం కోసం మాత్రమే. సీఎం పోస్ట్ అనేది ఎవరో బహుమతిగా ఇస్తే వచ్చేది కాదు, ఎవరికి వారు ఎంతో కష్టపడితేనే వచ్చేది అని వీరప్ప మొయిలీ అన్నారు. వీరప్ప వ్యాఖ్యలపై స్పందించిన సహాయక మంత్రి కెఎన్ రాజన్న, ఇది కేవలం మొయిలీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదే విషయంపై డీకే మాట్లాడాలి. ఈ ప్రకటనలో ఆయన వ్యక్తిగతమని, ఖర్గే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ వీరప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్కు సంబంధించిన అంశమని శివకుమార్ తెలిపారు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు, మా నాయకుడు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని నేను రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఖర్గేను కలిశా. బెంగళూరులో పార్టీ కొత్త కార్యాలయం శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం. ఈ సందర్భంగా ఆయనతో ఎన్నో విషయాలపై చర్చించా అని డీకే వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్ తన ప్రయత్నాలు తీవ్రం చేసిన నేపథ్యంలో ఈయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే మరో వర్గం పావులు కదుపుతోంది. డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహించలేకపోతున్నారని మంత్రులు రాజన్న, సతీష్ జార్కిహౌలి, డాక్టర్ పరమేశ్వర్ ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లి శివకుమార్పై ఫిర్యాదు చేస్తానని సహకార శాఖ మంత్రి రాజన్న ప్రకటించారు. అన్ని శాఖల్లో డిప్యూటీ సీఎం డీరే జోక్యం చేసుకుని తమను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తదుపరి ముఖ్యమంత్రిగా శివకుమార్ త్వరలో బాధ్యతలు చేపడతారని ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సిద్ధరామయ్యతో సమానమైన పాత్రను శివకుమార్ పోషించారని బాలకృష్ణ పేర్కొన్నారు. శివకుమార్ ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే కొందరు నేతలు దళిత వ్యక్తికి ముఖ్యమంత్రి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పరమేశ్వర్, జార్కిహౌలి వరుసగా విందు సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వారు ఇచ్చిన విందుకు సీఎం సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. పార్టీ నాయకులు ఇలా సమావేశం కావటం, రాజకీయాలు మాట్లాడుకోవటంలో తప్పే ఉందని ఆయన ప్రశ్నించారు. కాగా తన పీఠాన్ని కాపాడుకునేందుకే సిద్ధరామయ్య ఇటువంటి సమావేశాలను ప్రోత్సహిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వర్గం నేతల ఆరోపణ. ఇదిలా ఉండగా పర్యాటక శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపడతారని గదగలో ఇమ్మడి సిద్ధరామేశ్వర స్వామి జోస్యం చెప్పారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి పదవి ఆయన చేతుల నుంచి జారిపోయిందని, ఈసారి ఖచ్చితంగా ఆయనకు యోగం కలిసొస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అధిష్టానం ఆశీస్సుల కోసం శివకుమార్ వేచి చూస్తున్నారని తెలుస్తోంది. దీన్ని వివాదం చేయొద్దని పార్టీ నాయకులందరికీ ఇప్పటికే ఖర్గే సూచించిన వివాదం మాత్రం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం రాజన్నతో పాటు మరో మంత్రి సతీష్ జార్కిహౌలి ప్రయత్నిస్తున్నారు. ఈసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఎన్నికల అనంతరం తాను ముఖ్యమంత్రినవుతానని ఆయన ఆశపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో ఈ వివాదాలు కొనసాగుతుండగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మరోవైపు సిద్ధరామయ్య అధికారిక నివాసాన్ని షీష్ మహల్ తరహాలో పునరుద్ధరించడానికి ప్రజాపనుల విభాగం దాదాపు 2.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.